రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఉదయం 11:30 సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. రేపటి నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా ప్రస్తుత లోక్సభకు దాదాపు చివరి సమావేశాలు కావడంతో సహృద్భావ వాతావరణంలో సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. కీలక బిల్లులు అన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ఓట్ ఆన్ అకౌంట్ పైన ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులను ఆమోదించాలని కేంద్రం భావిస్తున్నారు. ఈ బిల్లులు అన్ని ఇప్పటికే ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఉన్నందున ఆమోదం తెలిపేందుకు చర్చకు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ రోజు ఇక ప్రస్తుతం సమావేశాలు ప్రారంభం అవబోతున్న నేపథ్యంలో ఈ రోజు అఖిలపక్షం ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్షం భేటీ ఎన్నింటికి? రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. రేపటి నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ప్రస్తుత లోక్సభకు దాదాపు చివరి సమావేశాలు కావడంతో సహృద్భావ వాతావరణంలో సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. కీలక బిల్లుల అన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ఓట్ ఆన్ అకౌంట్ పైనే ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులను ఆమోదించాలని కేంద్రం భావిస్తున్నారు. ఈ బిల్లులు అన్ని ఇప్పటికే ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఉన్నందున ఆమోదం తెలిపేందుకు చర్చకు తీసుకురానున్నట్లు సమాచారం.